జైకా సార్ చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టండి ప్లీజ్. రుద్ర, నువ్వు నన్ను ప్లీజ్ అని అడిగావు, ఎందుకంటే ఇంతవరకు నన్ను ఎవరు ప్లీజ్ అని అడగలేదు. అందరూ నాకు ఆర్డర్ వేసేవారు, ఆ భోజనం ఇలా ఇవ్వు, అది వండు, ఇది వండు అని అడిగేవారు. డోంట్ వరీ సైగా సార్, లోకల్లో బెస్ట్ అయిన చెఫ్స్ లో మీరు కూడా ఒకరని మాకు తెలుసు. ఏంటి నిజంగానా? నేను మీ అందరి కోసం వాళ్ళనే బెస్ట్ అయిన ఫుడ్ ని వండి పెడతాను. నన్ను సార్ అన్నావు కదమ్మా, నాకు ఎంత మర్యాద ఇచ్చావు. నా జీవితంలో ఇంతలా ఎవరూ మర్యాద ఇవ్వలేదు. ఎలాగో మనకి భోజనం దొరకపోతుంది. హలో షకాల్, నువ్వు మమ్మల్ని మా ప్యాలెస్ నుంచి బయటకు తరిమేశావు, కానీ ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది. మా కొత్త ప్యాలెస్ ని నీకు చూపించినా ఎలా ఉందో చూసి చెప్పు. షకాల్స్ ప్యాలెస్ బాగుంది కదా? నేను దీని గురించి ఆలోచించలేదే. అవును, ఇప్పుడు నీ ప్యాలెస్ మా సొంతమైంది. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండు, మేము అక్కడ సంతోషంగా ఉంటాం. ఇక్కడి నుంచి తాతని కాపాడితే చాలు మాకు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా శత్రువులకి వంట చేస్తావు, ఏమనుకుంటున్నావు? షకాల్, నన్ను క్షమించండి, కానీ వీళ్ళు నాకు ఎంతో మర్యాదనిచ్చారు. ఇంతవరకు మీరు నాకు ఎప్పుడూ మర్యాద ఇవ్వలేదు, అందుకని నేను వీళ్ళకి మనస్ఫూర్తిగా సేవ చేయాలి అని అనుకుంటున్నాను. జిమ్జుమ్, ట్రీ రూట్స్ తో లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకొని రమ్మను, ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ఎక్కడికి కదలలేము. లైబ్రరీకి వెళ్ళి అలా దగ్గర నుండి బుక్ తీసుకురండి. జివాయిస్కా బుక్ సెల్ఫ్ లోకి వెళ్ళాలి. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అలా సార్, రుద్ర నువ్వా? షాకల్ సన్సిటీ ప్యాలెస్ ని షీల్డ్ తో ట్రాప్ చేశాడు. ఏమిటి? నిన్న షీల్డ్ ని బద్దలు కొట్టడానికి నాకు కాస్త ఇన్ఫర్మేషన్స్ కావాలి. నేను నీకు పంపిస్తాను రుద్ర. థ్యాంక్ యూ ట్రీ రూట్స్. దొరికింది. నిప్పు, గాలి, ఆకాశం, వీటితో ఒక విషయాన్ని అంతం చేయలేకపోతే భూమి మాత్రమే ఆ పని చేయగలదు. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ చిక్కు ప్రశ్నకు అర్థం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు రుద్ర. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైంది. ఇప్పుడు యాక్షన్ టైం స్టార్ట్ అయింది. జైకా సార్, చెప్పండి రుద్ర, మీరు నన్ను పిలిచారా? అవును, పిలిచాం. ఈ ప్యాలెస్ ని పడగొట్టి కొత్త ప్యాలెస్ ని కడదాం అనుకుంటున్నాం. ఏదైనా సమస్య ఉందా? రుద్ర, మీరు ఈ ప్యాలెస్ ని కూల్చండి, ధ్వంసం చేయండి, ఏమైనా చేయండి, నేను మీకు సాయం చేస్తాను. Zibaiska Palace Breako! షాకాల్, అంత సులభంగా మీరు మన ప్యాలెస్ ని ఆ రుద్రాకి అప్పగిస్తారా? లేదు, ఇలా జరగకూడదు, ఏదో ఒకటి చెయ్యండి. నీ ప్యాలెస్ చాలా పాతగా ఉంది, అందుకని కాస్త రెనోవేషన్ చేద్దాం అనుకున్నాను. చూస్తావా, ఈ ప్రదేశంలో చాలా నెగటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు మీరు ఇక్కడే కదా ఉన్నారు, అందుకనే మీకు ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను.
ఎందుకు బాధపడుతున్నావు? మనం ప్యాలెస్ ని మార్చుకున్నాం కదా. ఇప్పుడైనా మా తాతయ్యని వదిలిపెట్టు. మా తాతయ్య కూడా ఈ ప్యాలెస్ కు వచ్చేస్తారు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్. మీ తాతగారిని నేను ఎప్పుడు విడిచిపెట్టను. నువ్వేమీ చేయలేవు షకాల్. నువ్వు సన్ సిటీని నీ షీల్డ్ తో కవర్ చేసావు కదా. ఇప్పుడు ఆ షీల్డ్ పోయిందంటే సన్ సిటీలో ఇక నీ మ్యాజిక్స్ పని చేయవు. వద్దు, ఆపో, వద్దు, ఆపో. నేను కలకన్న ప్యాలెస్ ని నువ్వు ఇలా అంతం చేయకూడదు రుద్రా. వదులు. సైకా, నువ్వు ఎందుకని వీళ్ళని ఆపట్లేదు చెప్పు. సారీ షకాల్, కానీ వీళ్ళు చాలా మంచి వాళ్ళు. వీళ్ళు అనుకున్నది జరగనివ్వు. ధ్వంసం చేసి తిరిగి కడితే బాగానే కడతారు. అవును, మీరు చెప్పినట్టు ఇంతకీ నేనెందుకు వినాలి? ఇంతకు ముందు మీరెప్పుడు నాకు మర్యాద ఇవ్వలేదు కదా. వద్దు. ఇక పైన ప్రశాంతంగా ఉండడం నా వల్ల కాదు. నేను నా ప్యాలెస్ ని కాపాడుతాను. షకాల్, రుద్ర మీరు బయటికి రావాలని ఇవన్నీ చేస్తున్నాడు. నేను వాళ్ళని విడిచిపెట్టను. ఇది నా ప్యాలెస్. కనిపెట్టాను. రుద్ర ప్యాలెస్ కి బయట చెట్ల మధ్య ఒక హోల్ వేశాడు. థ్యాంక్ యూ చింగ్లీ. మైరా, వరుణ్, ప్యాలెస్ లోకి వెళ్ళడానికి నాకు మార్గం దొరికింది. నా ఇమేజ్ ని నేను ఇక్కడ వదిలి తాతయ్యని కాపాడడానికి వెళ్తాను. నా బ్యూటిఫుల్ ప్యాలెస్ ని మీరు ఇలా మార్చేశారే. నాకు జరిగిన నష్టానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. కీరా, జకీరా, బజూకా. షకాల్, ఇదిగో ఇలా చూడు. కొడతావా? కొట్టు కొట్టు. నీ వల్ల అవుతుంది. నన్ను పట్టుకొని చూపి షకాల్. ఎస్. బాధపడకు జెనీ, ఈ రోజు వాడి తెలివితేటలు అసలు పనికి రావు. షకాల్ చాలా కోపంగా బయలుదేరారు. హలో ఎవరిబడి. రుద్ర నువ్వా? వావ్, షకాల్ బాగా ఫైట్ చేస్తున్నారు కదూ. చూసి ఎంజాయ్ చేయండి. నేను నా పనిని పూర్తి చేసి వస్తాను. వీడు ఎక్కడున్నాడంటే అక్కడ. ఇప్పుడేమైంది? షకాల్, నువ్వు ఫైట్ చేసేది రుద్ర కాదు. రుద్ర వాడి ఇమేజ్. రుద్ర వాడి ప్యాలెస్ లోపలికి వచ్చేసాడు. నిన్ను మేము బాగా ఏమార్చేసాం. నిప్పు, ఆకాశం, గాలి, వీటితో అంతం చేయలేని విషయాలని భూమి సహాయంతోనే అంతం చేయగలం. రుద్ర
నా ప్యాలెస్, నా అందమైన ప్యాలెస్ ఇలా అయిపోయింది ఏంటి? రుద్ర వాడి పేరు అందరూ మర్చిపోండి. నువ్వు వెళ్ళు, అందరూ కలిసి పంచేయండి. నా ప్యాలెస్ ని సరిచేయండి. రుద్ర, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ ప్యాలెస్నే కాదు, నన్ను కూడా నువ్వు కాపాడావు. శభాష్.